హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా కేరళ ట్రిప్లో ఇది డే 2 అండి. డే 1 కొచ్చిలో మేము ఏమేం ప్లేసెస్ చూసామో అనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈరోజు డే 2లో మేము మార్నింగే లెగిచి రెడీ అయిపోయి శరవణ భవన్కి అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళామండి. శరవణ భవన్లో బ్రేక్ఫాస్ట్ అయితే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఎస్పెషల్లీ ఇడ్లీ సాంబార్ అయితే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. శరవణ భవన్లో ఏసీకి నాన్ ఏసీకి ప్రైజెస్ అయితే ఒక 15 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉన్నాయి. మేము ఈరోజైతే హిల్ ప్యాలెస్ మ్యూజియం, మటన్చెరీ ప్యాలెస్, నెక్స్ట్ లులు మాల్ చూద్దాం అనుకుంటున్నామండి. మార్నింగ్ సెక్షన్లో ప్యాలెస్ అండ్ మ్యూజియం కవర్ చేసుకొని ఆఫ్టర్నూన్ సెక్షన్లో లులు మాల్ అయితే చూడాలనుకుంటున్నాము. నేను లులు మాల్ది సెపరేట్ వీడియో అయితే చేస్తానండి. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుందండి, అందుకనే సెపరేట్గా చేస్తాను వీడియో. శరవణ భవన్లో టిఫిన్స్ అవి చాలా బాగున్నాయండి. ఎస్పెషల్లీ కాఫీ అయితే చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుందండి. ఇక్కడ వాటర్ అయితే మనలాగా మినరల్ వాటర్ తాగట్లేదండి. ఈ ఈ రెడ్డిష్గా ఉంటున్నాయి వాటర్, చాలా హెల్దీ అంటే ఈ వాటర్ అయితే తాగుతున్నారు. మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత హిల్ ప్యాలెస్ మ్యూజియంకి అయితే వచ్చేసామండి. హిల్ ప్యాలెస్ మ్యూజియం అయితే ఓవరాల్ లుక్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. హిల్ ప్యాలెస్ మ్యూజియం ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మార్నింగే వెళ్ళిపోతే హిల్ ప్యాలెస్ మ్యూజియంలో కొద్దిగా ఎండ తక్కువగా ఉంటుందండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే మనిషికైతే 50 రూపీస్ తీసుకుంటారు అడల్ట్స్కి, కిడ్స్కి అయితే 10 రూపీస్ అయితే తీసుకుంటారు. మనము కార్కి వాటికి పార్కింగ్కి అయితే 30 రూపీస్ తీసుకుంటారండి. దీనికి మార్నింగ్ ఎంట్రీ టైము 9 o'clock to 12:30 అండి. మళ్ళీ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 2 to 4:30 అండి. కొద్దిగా నడవడానికైతే చాలా ఎక్కువ ప్లేసే ఉంటుంది. కొచ్చిలో కొద్దిగా హీట్ ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి మనము హ్యాటు, షూస్ అనేవి కంపల్సరీ వాడాలి. మనము షూస్ వాడితే మనకి లెగ్స్ అంత పెయిన్గా ఉండదు. హ్యాట్ కొద్దిగా ఎండ ఎక్కువగా ఉంటుందండి కొచ్చిలో, అందుకనే హ్యాట్ అయితే వాడమంటున్నాను. ఈ హిల్ ప్యాలెస్ మ్యూజియం అనేది మండే హాలిడే అండి. హిల్ ప్యాలెస్ మ్యూజియంలో వీడియోస్ తీసుకోవడానికి కొద్దిగా అలౌ చేశారు, కాబట్టి నేను కొద్దిగా వీడియోస్ తీసానండి. మరీ ఫుల్గా అయితే వీడియో తీయలేదు. హిల్ ప్యాలెస్ మ్యూజియం అనేది నిజంగా ప్యాలెస్ లాగే ఉందండి. అది చుట్టూ గ్రీనరీ ఉండి చాలా బాగుంది చూడ్డానికైతే. మీరు ఓవరాల్ లుక్ పైనుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది మీకైతే. మేము కూడా చాలాసేపు అయితే చూసాము. ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనల్ని షూ కానీ చెప్పలు కానీ రిమూవ్ చేసేయమంటారండి. అవన్నీ స్టాండ్లో పెట్టేసి మనం కాలినడకనే లోపలికి వెళ్ళాలి చూడడానికి. కొచ్చికి దాని పేరు ఎలా వచ్చింది అనేది ఇక్కడంతా మెన్షన్ చేశారండి. నేనైతే వీడియో తీశాను. వాళ్ళు వీడియోస్కి అంతగా పర్మిట్ చేయలేదండి, అందువల్ల నేను వీడియోస్ కొద్దిగా తీశాను. ఒక ఎలిఫెంట్ని రిప్లికా పెట్టారండి. చాలా లైవ్లీగా ఉంది ఆ ఎలిఫెంట్ ఫేస్ అనేది. నాకు చాలా బాగా అనిపించి ఈ ఫోటో అయితే నేను తీశాను. మనము హిల్ ప్యాలెస్ మ్యూజియంలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ చదువుకుంటూ ఉంటే మనకు 1 hour to ఒక 2 hours పడుతుందండి హిల్ ప్యాలెస్ మ్యూజియం అంతా చూడడానికి. ఇది లోపల కన్నా ప్యాలెస్లో బయట చూడడానికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవైతే అక్కడ వాళ్ళు వాడిన చారియట్స్ అవన్నీ డిస్ప్లే పెట్టారండి. అవైతే చూడడానికైతే చాలా బాగున్నాయి. హిల్ ప్యాలెస్ మ్యూజియంలోకి మీరు వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేయండి, ఎందుకంటే చూడడానికి చాలా ప్లేస్ ఉంటుంది. ఎక్కడ వాటర్ అనేది ఫెసిలిటీ ఉండదండి, మనం అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ హిల్ ప్యాలెస్ మ్యూజియంలో వాళ్ళ గోల్డ్ జ్యువెలరీని కూడా మనకి డిస్ప్లే చేస్తారు. అక్కడైతే వీడియోస్ అస్సలు తీయనివ్వలేదు, అందుకనే నేను అస్సలు తీయలేదు. ఆ జ్యువెలరీ కూడా మనం చూడొచ్చు. అక్కడ చారియట్స్ అవన్నీ కూడా చాలా బాగా చూపించారండి. రాజులు ఏంటేంటి వాడేవారు అవన్నీ చూపించారు మనకి. మేము లాస్ట్ టైం తిరువనంతపురం వెళ్ళేటప్పుడు కూడా మ్యూజియం చూసామండి. ఆ తిరువనంతపురంలో మ్యూజియం ఇంకా బాగుంది ఇక్కడ కొచ్చిలో మ్యూజియం కన్నా. నాకు తిరువనంతపురంలో మ్యూజియమే కొద్దిగా బాగా నచ్చింది. మేము హిల్ ప్యాలెస్ మ్యూజియం చూసిన తర్వాత మటన్చెరీ ప్యాలెస్ చూడడానికి అయితే వెళ్ళామండి. మేము ఏ ప్లేస్కైనా గూగుల్లో దాని లొకేషన్ పెట్టుకుంటూ చూడడానికైతే వెళ్ళిపోయేవాళ్ళము.
అలా అయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది. టైమింగ్స్ కూడా మనకి తెలుస్తాయండి. ఏ టైంలో ఓపెన్ అయ్యి ఉంటుంది, ఏ టైంలో ఓపెన్ అయ్యి ఉండదని. ఈ మటంచెర్రీ ప్యాలెస్ అయితే ఇక్కడ రాయల్ క్రాఫ్ట్స్ అవి డిస్ప్లే చేసి ఉంచుతారండి. ఇక్కడైతే పార్కింగ్ ఫీజ్ కట్టాలి. మనం ఒక 30 రూపీస్ అయితే పార్కింగ్ ఫీజ్ కట్టాలి కార్కి. మనకి ఎంట్రీ టికెట్ 5 రూపీసేనండి. కిడ్స్కి అయితే ఎటువంటి ఛార్జెస్ ఉండవు ఇక్కడ. ఇది మార్నింగ్ 10 అయితే ఓపెన్ చేస్తారండి. ఈవినింగ్ 5 అయితే క్లోజ్ చేస్తారు. ఎవ్రీ ఫ్రైడే ఇది క్లోజ్గా ఉంటుందండి. మీరు గుర్తుంచుకోండి, టూరిస్ట్కి ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే కూడా క్లోజ్లో ఉంటుంది ఇది. మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఫోటోగ్రాఫ్స్కి అంతగా అలో చేయలేదండి. నేను కొద్దిగా ఫోటోగ్రాఫ్స్ అవి తీశాను. కాకపోతే లోపల చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుందండి ప్యాలెస్. ఈ మటంచెర్రీ ప్యాలెస్లో ఇది పాపులర్ ఏంటంటే డచ్ ప్లేస్ అండి. ఇది డచ్ రాజులు ఎలా ఉండేవారు, ఏం చేసేవారు, వాళ్ళు వాడే వస్తువులు అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. మనకి వాళ్ళు వాడే ఖడ్గాలు అన్నీ పెట్టారండి డిస్ప్లే. చూడ్డానికైతే చాలా బాగుంది. మనము అక్కడ డిస్క్రిప్షన్స్ ఉంటాయండి, ఒక్కొక్కటి రీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చూడ్డానికి మనకి ఒక 1 to 1.5 hours అయితే పడుతుంది చూడ్డానికైతే. పిల్లలకి ఇలాంటి ప్యాలెసెస్, మ్యూజియం చూపించాలని నా ఒపీనియన్ అండి. దీనివల్ల వాళ్ళకి హిస్టరీ అనేది తెలుస్తుంది. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం గురించి డిస్ప్లే అయితే పెట్టారండి. డిస్క్రిప్షన్ అంతా రాశారు. మనం ఒక్కొక్క దాని గురించి చదువుకుంటూ చూడడమేనండి. ఇంగ్లీషు అండ్ హిందీలో కూడా రాశారండి అక్కడ. మనము ఈజీగా చదువుకోవచ్చు. చదువుకొని దాని గురించి అయితే తెలుసుకోవచ్చు. ఇది టోటల్ ప్యాలెస్ అంతా చాలా బాగుందండి. పైన టాప్లో సీలింగ్ అయితే చాలా బాగుంది. వుడ్తో కార్వింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇదంతా మేము ఒక 1 to 1.5 hours అయితే చూసామండి. ఈ 1.5 hours చూసిన తర్వాత మేమైతే లంచ్ చేసి మేము లుల్లు మాల్కి అయితే వెళ్ళాము. అదైతే నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, టోటల్ లుల్లు మాల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.